తో మాట్లాడిద్దాం. వేణుగోపాల్చారి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విన్నట్లు ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడారు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లో ఏమైనా ఉన్నారా, లేక ముఖ్యమంత్రి వాస్తవాలు మాట్లాడినట్టారు? రవీందర్కును, మా తక్కలపల్లి రవీందర్ గారికి, తర్వాత వెంకటరెడ్డి గారికి, మరి మీ అందరికి కూడా ప్రేక్షకులు నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే ఇది మొదటి నుండి కూడా ఓకే, నేను చెప్పను కానీ బీఆర్ఎస్ నేతల నుంచి అలవాటైంది. ఓకే, అది కంటిన్యూషన్ అవుతున్నది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు మాట్లాడినా కూడా కేసీఆర్ను తర్వాత పార్టీ, ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మీద ఇటువంటి కార్యక్రమాలు చేసింది, ఎంత అనుదొక్కే ప్రయత్నాలు చేసింది, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత చివరికి రేవంత్ రెడ్డి గారి వివాహానికి కూడా రాకుండా అడ్డుపడ్డ విషయాలు అంటే ఫ్రస్ట్రేషన్ అని కాదు కానీ ఒక మానసికంగా ఎంత బాగా క్షోభ పెట్టారు. అదొకటి, ఆ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కనీసం బెడ్రూమ్ లో భార్య భర్తలు ఉన్న బెడ్రూమ్ లో కూడా నా వాయిస్ అవన్నీ వాయిస్ రావటం ఒకటి, తర్వాత ట్యాపింగ్ ద్వారా కొన్ని, అంటే ఇవన్నీ కూడా మేము ఉన్నడే ఒక బీఆర్ఎస్ ఉన్నాం కనుక దండ సంఘటనలు ఒక రవీంద్ర, మన తక్కలపల్లి రవీందర్ తెలుసు. ముఖ్యంగా ఈరోజు హామీల విషయంలో సంవత్సరం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఆ రకంగా ఇబ్బందులు పెట్టారు కేసీఆర్ కాబట్టి ఈరోజు ఆయన ఆ రకంగా మాట్లాడారు. ఆటోమేటిక్, ఎందుకంటే ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు సోనియా గాంధీ గురించి, సోనియా గాంధీ ఓకే, ఆమె అందరం పార్లమెంట్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ నిర్ణయం తీసిపోతే తెలంగాణ రాకపోతుంది. ఎందుకంటే బీజేపీ వెంకటరెడ్డి గారు అన్నారు ఒక 2 రాష్ట్రాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసి కూడా తెలంగాణ విషయం వచ్చేటప్పటికీ చాలా ఇబ్బందులు అయినాయి. మరి ఒకే ఇక్కడ రాష్ట్రాల్లో ఆందోళన చేయటము, ఆత్మహత్యలు చేసుకోవటము తెలంగాణ కొరకు అందరు తెలుసు. అప్పుడు అందరు కూడా ఆల్ పార్టీస్ కూడా తెలంగాణ కావాలని చెప్పి కోదండరామ్ గారు కానీ తర్వాత అందరు కూడా అన్ని నాయకత్వంలో చేయడం విషయం మనకు తెలుసు. తెలిసిన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాదు అన్న తెలిసి కూడా ఒక సాహసోపేత నిర్ణయం సోనియా గాంధీ మాత్రం చేసేమాట రాష్ట్రము. దాంతోపాటు ఇక్కడ సుష్మా స్వరాజ్ కూడా రాజ్యసభలో మన లోక్సభలో ఆమోదించింది. కనుక ఈరోజు తెలంగాణ రావడానికి ప్రధాన కారణము ఈరోజు సోనియా గాంధీ అన్న అంటే నిర్విధాంశం ఒకటి. 2, ఈరోజు హామీల విషయంలో ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పడం జరిగింది. 2 లక్షల రూపాయల్లో ఇప్పటికీ దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మొత్తం టోటల్గా రుణమాఫీ పూర్తయిందని ఎవరు చెప్పలేదు. అమౌంట్ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర సభలో కానీ ఇక్కడ కానీ ఏం చెప్తున్నాడు, 18,000 చిల్లర అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాము, ఇంకా కొన్ని చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ డిసెంబర్ చేస్తామని చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఎక్కడా కాలేదు. ఈవెన్ మోడీ గారి ప్రభుత్వం కూడా గుజరాత్తో సహా భారతదేశంలో బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ 2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు కాలేదు. మొట్టమొదటి నిర్ణయాత్మకమైన చర్య అది. 2 లక్షల రూపాయల లోపల ఓకే 1,70,000 1,80,000 అయినా ఇంకా 2 లక్షలు కావాలన్నమాట వాస్తవమే. అది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల. వెనుకోవాలి సార్, ఒక విషయం చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకునే వాస్తవం అంటారా? అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆటోమేటిక్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నారు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం వరకు మేమేమో అడ్డుకోము చూస్తామని చెప్పారు. 1 మంత్ నుంచే మొదలు పెట్టారు కదా ప్రతిపక్ష పార్టీ పాత్ర. 1 మంత్ నుంచే మొదలు పెట్టేసి ఇప్పుడు దాన్ని పరాకాష్ట లగచర్ల ఇష్యూ. ఓకే, లగచర్లలో గిరిజనులను కొట్టడం తప్ప అన్నది కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ప్రభుత్వం సంబంధించిన అధికారి, ఒక నోట్ల అధికారిని అంటే నీకు భూములు ఇవ్వద్దంటే ఇవ్వద్దని ఒక విషయం చెప్పండి. మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కదా, కేసీఆర్ మెంటాలిటీ అసలు ఎందుకు ఆయన బయటికి రావట్లేదు? ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షం ఎట్లుంటుంది, ప్రతిపక్షం ఉన్నప్పుడు రావాలి, ప్రజలతో కలవాలి, ప్రజలు ప్రభుత్వం చేసే పనులను మంచి ఉంటే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడు చెప్పాలి. ఆయన ఎందుకు రావట్లేదు? ఆయన ఏంటి కారణం ఏమి ఉండొచ్చు? అంటే మామూలుగా వారు ఏం చేస్తారంటే జనరల్గా కూడా మీరు అధికారం ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం కొన్ని కారణాలు సభలు పోతుండి మీటింగ్లు అప్పుడు మాత్రం బాగా తిరుగుతుండే. కానీ జనరల్గా సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేదు కదా. అధికారం ఉన్నప్పుడు కూడా తక్కువనే వస్తుండే. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్స్ తర్వాత కొద్దిగా ఫ్రాక్చర్ కావటము, ఇంజరీ కావటము, దానివల్ల రెస్ట్ తీసుకోవటం కొంచెమైంది.
ఇప్పుడు ఆరోగ్యమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంకా టైం ఉన్నది కదా అన్న ఆలోచనతో ఉండవచ్చు. బహుశా సరైన సమయంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని చేస్తుంది ఎన్ని చేయాలి చూసి బహుశా వస్తుండవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరుకుంటుంది అంటే వారు వస్తే, ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిండు, వారు వస్తే కొన్ని సూచనలు ఇస్తారు. ఇప్పుడు హైడ్రాకామ్ పెట్టారు, మూసీ పునర్జీవనం పెట్టారు, అటువంటి కొన్ని కార్యక్రమం, కులగల సర్వే పెట్టారు. దాని ఒక ప్రతిపక్ష పార్టీ నేత మాట్లాడటం వేరే, కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడటం వేరే. ఎందుకంటే ఈజ్ కేసీఆర్ గారు మ్యాచ్యూర్డ్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడు, కేంద్ర మంత్రిగా పనిచేశాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించాడు, దాంట్లో నిర్విధాంశం. కనుక వారు వచ్చి అసెంబ్లీకి వచ్చేసి మామూలుగా లీకీలు ఇచ్చే బదులు బాగుండేది. ఒకటి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మంత్రులు కూడా అందరు ప్రభుత్వం కూడా ఇలా సలహాలు ఇవ్వండి అని ఓపెన్ గా చెప్తున్నారు. సలహాలు ఇవ్వండి, మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, మంచి సలహాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మంచి సలహాలు ఇంప్లిమెంట్ చేయకుండా ప్రతి దానికి కాళ్ళల్లో కట్టుబెట్టినట్టు చేయటం వల్లనే రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో తీవ్రంగా విమర్శించినట్టు తెలుస్తుంది. మరొకటి ఇస్తాను, మీకే ఇస్తాను. ఇంకా రవీంద్ర వరకు ఇంకో పాయింట్ అంటారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు, కుట్రలన్నీ నాకు తెలుసు, అన్ని బయటకు తీస్తాను ఉందా, అలాంటి పని జరుగుతుంది అంటారా? ముఖ్యమంత్రి సమాచారం ఉండే మాట్లాడి వచ్చారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. గత ప్రభుత్వానికి కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ చేసే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అదే కదా కేసు. అట్లనే ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కామ్ ఉంటే కేసీఆర్ గారు ఏం చేస్తారు, మరి ప్రజాక్షేత్రకు వస్తే ఏం చేస్తారు అనేది కూడా బహుశా తెలుసుకొని ఆ స్థాయిలో విడుచుకోబడి ఉండవచ్చు. అంటే కుట్రలు మాత్రం జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్న మాత్రం వాస్తవమే. ప్రతిదీ కూడా ఉందంటారా? ప్రతిదీ ఇప్పుడు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు నిన్న సురేష్ గారు పార్టీ మన వ్యక్తి కావచ్చు, బరాబర్ అని చెప్పేసి కూడా మన మీడియాలో వచ్చింది. ఏది బరాబర్ అటాక్ చేస్తామన్నట్టు కూడా మీడియాలో చెప్పడం జరిగింది. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు మల్లడ సాగర్ గారు ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో ఒకటి అయితే జరుగుతుంది, ఖచ్చితంగా అడ్డంకులు వస్తున్నాయి దానికి. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అనుభవం ఉన్న పార్టీ నాయకులు, అనుభవం ఉన్న పార్టీ నేత కేసీఆర్ గారు వారు వచ్చి అనుభవంతో చెప్పేస్తే కొన్ని విషయాలు సర్దుకోవచ్చు, తప్పేమున్నది. మంచి సూచనలు రిసీవ్ చేసుకుంటాను ప్రభుత్వం ఓపెన్గా వచ్చినప్పుడు వాటిని ఇచ్చే బాధ్యత ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నది. మరి కేంద్రంలో కూడా లోక్సభలో రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు ఖర్గే ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ప్రభుత్వం సూచనలు ఇచ్చుకుంటూ విమర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని సూచనలు ఇచ్చుకుంటూ కూడా విమర్శించాలి. ఇక్కడ ఏ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇస్తారు, విమర్శిస్తారు ప్రతిపక్ష పార్టీగా. ఆ రోల్ను దయచేసి కేసీఆర్ గారు పోషించాలి. కరెక్టే రవీంద్రరావు గారు, వాస్తవం ఈరోజు ముఖ్యమంత్రి గారు అనుభవం కాబట్టి